సుదీర్ఘమైన ఇంట్రడక్షన్ ఇచ్చిండ్రు, తీర్పు కూడా పాస్ చేసేసినట్టు. అంటే నాకు బాధ అనిపిస్తుంది నిజంగానే. మీ పార్టీకి పెద్ద హెడేక్ క్రియేట్ చేశాడేమో ఈయన ఎమ్మెల్యే గారు అని కొంత అనిపిస్తోంది. ఎందుకంటే ఐఎమ్ వాచింగ్ హరీష్ రావు గారు అక్కడ అంత కూల్ చేసి అందరినీ సెట్ చేసే పరిస్థితి వచ్చింది కదా. సో ఏమనుకుంటున్నారు అసలు, ఎందుకు ఇలా? సో గాంధీ గారిది ఏం లేదంటారు ఇంట్లో. నేను చాలా క్లియర్గా చెప్పా, చేరాడనే అంటున్నాను కూడా చెప్పా, చేరాడనే అన్న చెప్పా. కాబట్టి అక్కడి నుంచే మొదలైంది కదా యాక్చువల్లీ చర్చ. ఎక్కడ చెప్పండి. అరికెపూడి గాంధీ గారు అని అంటే అందరు ఇబ్బంది పడుతున్నారు కూడా, ఈ గాంధీ గారి పేరు పెట్టుకొని ఇదేంది, ఈ మాటలు ఏంది మీడియాలో ఇవన్నీ అనేది కూడా. ఒకటి నంబర్ 1 అయితే ఏమని అన్నారు అంటే, అసలు మీరు అన్నారు చేరిండ్రు అనేసి అని, కానీ వారేమంటారంటే అది అసలు కాంగ్రెస్ కండువా కాదు, ఆలయంలో ఉన్న కండువా వేసిర్రు అని అన్నారు. ఇది ఎక్కడ నాయకులు ఎన్నో అంటారు, మీకు తెలవదే ఉందండి, మీరు రాజకీయాల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు మరి కౌశిక్ రెడ్డి గారు కూడా రాజకీయ నాయకుడే కాబట్టి, ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా అట్లనే రియాక్ట్ అయ్యిండు. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యలో ఉన్నది ఇందులో. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, నాకు తెలిసి కులం పేరు కూడా తీసుకోలేదు కౌశిక్ రెడ్డి గారు. ఉంటే ఎందుకంటే కృష్ణా జిల్లా అన్నాడు. ఎందుకంటే నేను గాంధీ గారిది కూడా విన్నాను. నేను కౌశిక్ రెడ్డి గారిది ఎంత విన్నానో, గాంధీ గారు మాట్లాడిన ప్రతి అక్షరం, ప్రతి బూతు, ప్రతి తిట్టు అన్ని కూడా విన్నాను. బతకనొచ్చినవి నువ్వు ఇక్కడ నా నియోజకవర్గంలో బతుకుతున్నావు, నువ్వు హుజురాబాద్ వదిలేసి ఇక్కడికి వచ్చినావు అని వారు కూడా మాట్లాడేది కాదు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారు కూడా తెలంగాణలో పుట్టింది, నేను చూసిన, అది కూడా విన్నా. 29 రాష్ట్రాల వాళ్ళు నా నియోజకవర్గంలో ఉన్నారు, నువ్వు కూడా హుజురాబాద్ నుంచి ఇక్కడ బతకనీకి వచ్చినావు నువ్వు అనేసి అన్నారు. సో ఇద్దరు వ్యక్తుల కొట్లాటను, 2 కులాల కొట్లాటగాను, 2 ప్రాంతాల కొట్లాటగాను. ఎందుకంటే దీనికంటే ముందు ఒక వ్యాపారవేత్త మీదనన్నా, లేకపోతే ఎవరన్నా ఇతరుల మీద ఎవరినన్నా కూడా బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా నాకు తెలిసి నువ్వు ఆంధ్రోనివి అనేది ఎవరిని కూడా అట్లా అనలేదు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు సెటిలర్ అనే పదం కూడా కాదు, అందరినీ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రంలో అందరం వీఆర్ పార్ట్నర్స్. కేవలం ఆంధ్రానే కాదు, బీహార్ అయినా కూడా ఎవరినైనా కూడా మా అభివృద్ధిలో మీరందరూ కూడా పార్ట్నర్స్ అని అన్నోళ్ళం మేము. తెలంగాణ అది లేదు, అనవసరంగా కొత్త హెడేక్ క్రియేట్ చేశాడు ఈయన కేసీఆర్ గారికి అంటున్నా నేను. అయితే ఇవాళ ఒకటి కౌశిక్ రెడ్డి గారు హెడేక్ ఎట్లా క్రియేట్ చేసిండ్రు? కౌశిక్ రెడ్డి గారు ఏమని అన్నారు? వచ్చి దాడి చేస్తానన్నారా? కాదు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తివే అని అంటున్నావు కదా, నేను వచ్చి నీకు కండువా కప్తా నీ ఇంట్లో. దాని తర్వాత ఇవాళ ఏం జరిగింది? గాంధీ గారి నేను మొత్తం విన్నాను, నన్న వర్షన్ చెప్పని. ఆ తర్వాత వీరు మాట్లాడిర్రు, గాంధీ గారు మాట్లాడి వ్యక్తిగతంగా బాగా బూతులు తిట్టారు, బ్రోకరు, XYZ. ఇక జ్యోత్స్న గారు ఉన్నారు, మీరు జ్యోత్స్న గారిని పెట్టిరు, ఇక నేను మాట్లాడాలన్నా వద్దా? జ్యోత్స్న గారు విత్ యువర్ పర్మిషన్ ఆయన అన్నమాట డైరెక్ట్ గా లంజ కొడక అని మీడియా ముందే తిట్టడం, జగన్మోహన్ రెడ్డి లైవ్ లోనే అన్నాడు. ఆ స్థాయిలో మీరు మళ్ళా గట్టి పోకండి. ఈ మధ్య రొటీన్ అయిపోయింది. సో ఇక ఈ తిట్లు నడిచినాయి. ఆ తర్వాత విచిత్రంగా మళ్ళీ నేను ఫ్యాక్షన్ అని అంటే మళ్ళీ నేను ఆ స్టేటు అని అంటలేను, కానీ ఫస్ట్ టైం ఈ ఇట్లా సుమోలు పోయినట్టు మొత్తం వెహికల్స్ పోయి దానికి వేలాడుకుంటూ. కానీ నా ఇష్యూ ఇక్కడ కౌశిక్ రెడ్డి గారితో గాంధీ గారితో కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఐటీ ఏరియాలో ఏనాడు కూడా ధర్నాలు అక్కడ జరగలేదు. అప్పటి ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇవాళ జరిగే దాని విషయం మీద హైదరాబాద్ ఇమేజ్కి దెబ్బ పడుతుంది, తెలంగాణ ఇమేజ్కి దెబ్బ పడుతుంది. దట్ ఈస్ నాట్ రైట్. నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హైదరాబాద్ ఇమేజ్ అని అంటే మీరు హెడేక్ అని మాకు అన్నారు కదా, నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంటి మీద జెండా ఎగరేస్తానంటే మా పార్టీ వ్యక్తి కదా, మా పార్టీ అతను ఎందుకు మా పార్టీ అని చెప్పిండు కదా, పార్టీ నాయకులు మా పార్టీ పేరు మీద ఇవాళ PAC చైర్మన్ తీసుకున్నాడు కదా. ఓకే, మీ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ళ అందరి ఇళ్ల మీద, మీ పార్టీ నాయకులు అందరి ఇళ్ల మీద కౌశిక్ రెడ్డి ఇల్లు తిరిగి జెండాలు ఎగరే బాధ్యత అప్పచెప్పారా? అరే అట్లా కాదు, పని అప్పచెప్పారా? అందరు అన్నారా మేము ఈ పార్టీ వాళ్ళు? 10 మంది ఎమ్మెల్యేలు మారారు, వారి ఇళ్ల మీద అందరి ఇళ్ల మీద ఎగరేస్తాడా? రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, రాళ్లతో కొట్టండి, కొట్టి సంపండి అని అన్నారు కదా. మేము అట్లా మేము కండువాలు వేస్తామని అన్నాం, నువ్వు మా పార్టీ అని అన్నావు కాబట్టి కండువా వేస్తామని అన్నాం. అక్కడే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇబ్బంది ఏంటి చెప్పండి, ఇబ్బంది ఏంటిది? మీరు ఒక ఆయన తీసుకుని మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే. ఇంకొకటి మీరు జాయినింగ్స్ గురించి అన్నారు. ఓహో, ఇక 2014 నుంచే జాయినింగ్స్ మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ దానికంటే ముందు ఎవ్వరు జాయినింగ్ ఎందుకు కాలేదు? అయినాయి, మరి అయినాయి కదా దేశవ్యాప్తంగా.